హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. నీ ఉచితమైన కృప ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి చేరి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. నీ వాక్యము ప్రభువా మా జీవితంలో కార్యము చేయలాగా శక్తి చేత మమ్మల్ని నింపమని పరిశుద్ధాత్మదేవం మీ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసునామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఒకరోజు ఒక తల్లిని తన 7 సంవత్సరాల అమ్మాయి తన దగ్గరికి వచ్చి ఆమెను ఒక చిల్డ్రన్ క్యాంప్కి వెళ్ళిందంట. చిన్నపిల్లలకి వాళ్ళకి సండే స్కూల్ క్యాంప్ని ఏర్పాటు చేస్తే ఆ క్యాంపుకి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నదంట. అమ్మ, ఈ పెద్ద సొరచేపలు ఉంటాయి కదా, పెద్ద సొరచేప, ఆ సొరచేప మనుషులను మింగగలదా అని చెప్పనేసి అడిగిందంట. వాళ్ళ అమ్మ అన్నదంట, అది సాధ్యం కాదమ్మా, ఎందుకంటే అది సొరచేప పెద్దగా ఉన్నప్పటికీ కూడా దాని గొంతుక చాలా సన్నగా ఉంటుంది, కాబట్టి ఒక మనిషి తన నోట్లోంచి వెళ్ళటం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి అన్నదంట. కాదు, ఒక మనిషిని సొరచేప మింగింది అంట కదా, అది నిజమా కాదా అని చెప్పనేసి అడిగిందంట. అది అసలు అయ్యే పనే కాదు, శాస్త్రీయంగా సైన్స్ పరంగా చూసినట్లయితే అది అసలు సాధ్యమే కాదు, దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు అని చెప్పేసి అన్నదంట. అంటే అమ్మాయి ఇంక అదే పనిగా అడుగుతూ ఉన్నదంట. లేకపోతే బైబిల్లోని యోనా అనే అతన్ని సొరచేప మింగిందంట కదా అని చెప్పనేసి అడగటం మొదలుపెట్టిందంట. ఇలా అడుగుతూ ఉండగా ఆమెకు చిరాకు వచ్చి, అమ్మ నువ్వు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటావా అని చెప్పనేసి అంటా ఉన్నది. అన్న తర్వాత ఈ పాపకు సమాధానం కావాలి. ఆ సండే స్కూల్ క్యాంప్లోనేమో టీచర్ ఇలా చెప్పారు, సో తనకి సమాధానం కావాలి. ఆ సమాధానం కోసం ఇంకా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నదని. అడుగుతూ ఉంటే ఆమె ఇంకేం మాట్లాడటలేదు. మాట్లాడకపోతే ఆ పాప అన్నదంట, సరే అయితే నేను పరలోకానికి వెళ్ళినప్పుడు యోనా అంకుల్ నేను అడుగుతాను, మిమ్మల్ని నిజంగా సొరచేప మింగిందా, మీరు సొరచేప లోపలికి వెళ్ళారా అని చెప్పి నేను అడుగుతాను అని చెప్పేసి అన్నదంట. వాళ్ళ అమ్మ అన్నదంట, ఒకవేళ యోనా గారు పరలోకం వెళ్ళకపోయి నరకానికి వెళ్తేనో అని చెప్పాను. నరకానికి వెళ్తే నువ్వు వెళ్ళి యోనా గారిని అడుగని చెప్పి అన్నదంట. పరలోకం వెళ్తేనేమో నేను వెళ్ళి అడుగుతానని చెప్పి అన్నది, నరకానికి వెళ్తాను అంటే నువ్వు వెళ్ళి అడుగని చెప్పి అంటాను. చాలామంది బైబిల్ని సైన్స్ని మనం పక్కపక్కన పోల్చి చూసినప్పుడు చాలా విషయాలు అసాధ్యము కానటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇప్పుడు చెప్పబడినటువంటి కథలో ప్రకారంగానే నిజమే, ఆమె చెప్పింది కరెక్టే, శాస్త్రీయ పరంగా అయితే అది సాధ్యమయ్యే పని కాదు. ఒక సొరచేప, ఒక తిమింగలము మనిషిని మింగటం అనేది సాధ్యపడే పని కాదు అని చెప్పనేసి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది దేవునికి సాధ్యం. ఆ సొరచేప కడుపులో మనిషి 3 దినాలు ఉండటము, లేకపోతే ఇంకా బైబిల్లో మనం అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే కానీ నూతన నిబంధనలోనే కానీ మరీ ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్రలో కనుక మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలా విషయాలు అసాధ్యం అనుకున్నటువంటి విషయాలను సాధ్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవునా కాదండి? మనం ఉదాహరణకు చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి వారు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి దారిగా మారిపోయింది. అది సాధ్యమయ్యే పని అది? ఎంత ఎండ వచ్చినా కూడా సముద్రం ఎండిపోవటం మనం ఎక్కడ కూడా చూడం. కానీ ఒక్కసారి ఆ మోషే గారు చెప్పినటువంటి ఆ మోషే గారికి దేవుడు ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారంగా తన కర్రతో ఆ నీటిని కొట్టగానే నీరంతా కూడా ఎండిపోయి వారికి ఒక మార్గం అనేది ఏర్పడింది సముద్రంలో. సో అలాగా అనేకమైనటువంటి అద్భుతాలని దేవుడు ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా చేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు తన బిడ్డల కోసము, తన యందు విశ్వాసం ఉంచిన వారి కోసము అద్భుతాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలను మనం విశ్వాసం ద్వారాగా
సుసాధ్యం చేసుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి. అవునా కాదని? చాలా విషయాలు ఉన్నాయి. మనము ఇది నా వల్ల అయ్యేది కాదు అనుకున్నటువంటి పరిస్థితిని కూడా దేవుడు వాటిని సుసాధ్యం చేయగలిగాడు అంటే దానికి కారణం మనము పెట్టుకున్నటువంటి ఆ విశ్వాసం. సో అలాంటి ఆ విశ్వాసము ద్వారాగా అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేసినటువంటి సంఘటనను మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. మనందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు, అలాగే ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. థ్యాంక్ యూ. అలాగే ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. ఓకే, ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అంశము అసాధ్యమైనది సుసాధ్యమైనది. గో బ్యాక్, వెనక్కి. విశ్వాస వీరులు అనే శీర్షికలో 2వ సందేశాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాము. విశ్వాసము ద్వారాగా, దేవుని నమ్మటం ద్వారాగా అసాధ్యమైన కార్యాలను మనము చూడటం అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేయట. మనం గత సందేశంలో చూసినట్లయితే ఈ శీర్షికలో మొదటి సందేశం హేబేలు గురించి మనం మాట్లాడుకున్నాం. హేబేలును కనుక మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద మొట్టమొదటిగా మరణాన్ని రుచి చూసిన వ్యక్తి హేబేలు. అయితే ఈ హానోకు ఇమ్మీడియట్గా హేబేలు తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తున్నాం, హానోకు మరణమే ఎరగకుండా ఉన్నటువంటి వ్యక్తి, మరణాన్ని చూడనటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త కనుక చూసినట్లయితే చాలా అద్భుతంగా ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసమును బట్టి మరణాన్ని రుచి చూశారో ఆ వ్యక్తిని గురించి ప్రస్తావించిన వెంటనే విశ్వాసమును బట్టి మరణాన్ని తప్పించుకున్న వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. హేబేలు తన విశ్వాసాన్ని బట్టి ఏమయ్యాడు? తన సొంత అన్న చేతే చనిపోయాడు, అన్న చేత చంపబడ్డాడు. కానీ ఇక్కడ హానోకును చూసినట్లయితే తన విశ్వాసము ద్వారాగా మరణాన్ని చూడకుండా దేవుడే తనని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హానోకుని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టికలో మరణాన్ని రుచి చూడనటువంటి వ్యక్తిగా మనము పరలోకానికి తన శరీరంతో ఎత్తబడినటువంటి వ్యక్తిగా మనము హానోకును మనము చూస్తూ ఉన్నాం. ఈ హానోకు యొక్క పరిస్థితిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఇంచుమించుగా అదే పరిస్థితిని తను కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అవినీతి, లేకపోతే దేవుని భయము లేనటువంటి పరిస్థితి, దేవునికి అయిష్టులుగా ఉండేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా హానోకు రోజుల్లో కూడా జరుగుతూ ఉండే. మీరు కనుక ఆలోచన చేసినట్లయితే అబ్రహాము యొక్క తన సంతానం లిస్టు కనుక చూస్తే ఒక లిస్ట్ ఏమో కయ్యేను నుంచి, కయ్యేను తర్వాత తన కుమారుడు గురించి వివరణిస్తూ ఉంటుంది. అలాగే హేబేలు చనిపోయిన తర్వాత మరలా ఆదాముకు షేతు అనే కుమారుడు పుడతాడు. ఆ షేతు నుంచి పుట్టినటువంటి 7వ సంతానము ఈ హానోకు. కయ్యేను వచ్చినటువంటి సంతానంలో 7వ సంతానం వచ్చి లెమెకు. ఈ లెమెకు అలాగే హానోకు ఇద్దరు కూడా 7వ సంతానం అన్నమాట.
ఆదాముకి పుట్టిన కయ్యేను అలాగే సేతుకి 7వ సంతానం. అయితే వీరిద్దరూ కూడా పక్కపక్కన పెట్టి మనం చూస్తే ఒకరు లోకరీతిగాను ఒకరు దైవికంగాను ఉన్నట్టుగా ఇద్దరిని మనం చూడగలుగుతాం. విశ్వాసపూరితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో హానోకు మనకు కనిపిస్తూ ఉంటాడు. లెమెక్ ఏమో లోకరీతిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతూ ఉంటాడు. తన సొంత పని మీద లేకపోతే లోకపరంగా జీవితాన్ని జీవించడానికి గూర్చి అక్కడ మనము ఆ లెమెక్ను మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ హానోకుని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఉంటుండగా తన జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు ఏ విధంగా సుసాధ్యం చేశాడనేటువంటి విషయాల్ని మనము చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా అసాధ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే దేవుణ్ణి సంతోషపరచడం. అయితే విశ్వాసము ద్వారాగా మనము దేవుణ్ణి సంతోషపరచగలం. విశ్వాసం ద్వారాగా మనము దేవుణ్ణి సంతోషపరచగలం. చూడండి, హానోకు తన జీవితాంతం కూడా దేవుణ్ణి సంతోషపరచలేదు. తను ఎప్పటి నుంచి సంతోషపరచడం మొదలుపెట్టాడు అంటే 65వ సంవత్సరం తర్వాత నుంచి మొదలుపెట్టినట్టుగా చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే తన కుమారుడు మెతూషల 65వ సంవత్సరంలో తనకు మొదటి కుమారుడు పుడతాడు. ఆ మెతూషల అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఆయనే. ఎన్ని సంవత్సరాలు జీవించాడండి ఆయన? 969 సంవత్సరాలు. ఆయన జీవించినటువంటి సంవత్సరాలు ఇంకెవరు కూడా జీవించలేదు. అయితే ఇక్కడ ఆయన పుట్టుక తర్వాత హానోకు మనం చూసినట్లయితే ఈ ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో కనుక మనం చూసినట్లయితే హానోకు మెతూషలను కనిన తర్వాత హానోకు దేవునితో నడవటం ప్రారంభించడని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అంతే కదా? అంటే అక్కడి వరకు తన జీవితం ఎలాగ ఉన్నది అని చెప్పంటే చాలామంది పండితులు ఏమంటారంటే తను కూడా ఏదో సామాన్యమైన జీవితాన్నే జీవిస్తూ ఉండేవాడంట. కానీ ఎప్పుడైతే తనకు మొట్టమొదటి కుమారుడు పుట్టాడో పుట్టిన తర్వాత తను ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడం అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు అని చెప్పి మనం ఆలోచన చేస్తే తన పేరులోనే ఒక అర్థం ఉన్నది. ఒక క్రిప్టిక్ అండ్ ఓమినస్ మెసేజ్ అక్కడ దేవుడు పెట్టాడంట. ఒక చాలా ప్రాముఖ్యమైన అర్థవంతమైనటువంటి ఒక సత్యాన్ని తన పేరులో పెట్టాడండి. మెతూషల అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఇది జరుగును అని చెప్పని ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఇది జరుగును. ఏది జరుగును అంటే మెతూషల 960 సంవత్సరాలు బతికి చనిపోయిన అదే సంవత్సరంలో ఈ భూమి మీదకి ఫ్లడ్ వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్. 40 దినాల పాటు ఆ తుఫాన్ వచ్చి ఆ వరద వచ్చి ఏమైపోయిందంటే మొత్తం అంతా కూడా భూమి అంతా కూడా నీళ్లతో నింపబడిపోయింది. సో అనేక మంది జీవరాశులు అందరూ కూడా చనిపోయినాయి. సో అంటే భూమి మీద ఆ అవినీతికి సంబంధమైనటువంటి ప్రతి మానవ జాతి అంతా కూడా నాశనం చేయబడింది ఆ యొక్క వరద రావటాన్ని బట్టి. అది ఎప్పుడు జరిగింది అంటే తను చనిపోయిన తర్వాత, మెతూషల చనిపోయిన అదే సంవత్సరంలో జరిగింది. అంటే ఆయన ఆ యొక్క ఫ్లడ్లో పడి ఆ తుఫాన్లో పడి చనిపోలేదు, కానీ ఆ చనిపోవడానికి ముందుగానే ఆయన చనిపోయాడు, తప్పించబడ్డాడు. సో దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ పేరుని పెట్టడం వల్ల ఇచ్చినటువంటి మర్మం ఏంటంటే నీకు మెతూషల అనేటువంటి పుట్టే కుమారుడు ఆయన చనిపోయిన అతి కొద్ది రోజుల్లోనే ఈ భూమి మీదకు తీర్పు అనేది తీర్చబడబోతూ ఉన్నది. భూమి మీదకు తీర్పు అనేది తీర్చబడబోతున్నదని చెప్పని అక్కడ చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఆ మాటల్ని నమ్మినటువంటి హానోకు ఏం చేశాడంటే దేవుని మీద విశ్వాసం ఉండటం ప్రారంభించాడు. దేవుని మాటల మీద, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం మీద ఆయన విశ్వాసం ఉంచడం ప్రారంభించి ఆ విశ్వాసం ద్వారాగా ఆయన దేవుణ్ణి సంతోషపెడుతూ ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది మనము ఆయన జీవితంలో చూడవచ్చు. క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. అది
మనం దేవుణ్ణి సంతోషపెట్టకుండా మన జీవితంలో ఏది కూడా మనం దేవుడి నుంచి పొందుకోలేం. అది ఎలా సంతోషపెట్టగలం దేవుణ్ణి అంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం. విశ్వాసం లేకపోతే మనం దేవునితో ఎలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండలేం. దేవునితో మనకు సహవాసం కావాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. ఆత్మీయమైనటువంటి విషయాలు, దేవుని యొక్క విషయాలు, అవి ఆత్మీయమైనవి, కంటికి కనిపించవు. అవి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాం. అదే మాట మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మొదటి వచనం ఏముంటుంది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే అదృశ్యమైనవి, కనిపించనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే అవి ఆత్మీయమైనటువంటి కార్యాలు, అవి అదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ద్వారాగా మనం వాటిని చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాసము ద్వారా మాత్రమే ఆ అదృశ్యమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ ఆ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషపెట్టేలాగా చేస్తూ ఉంటుంది. హానోకు తన జీవితంలో ఎక్కడ కూడా దేవుణ్ణి సంతోషపెట్టకుండా లేని రోజు అంటూ లేదు. మనము దేవుని సంతోషపెట్టకుండా ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఎదగలేం. దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది, విశ్వాసం కలిగి ఉండటం అనేది రెండూ కూడా ఎప్పుడూ కూడా సమభాగంలో ఉంటూ ఉంటామంట. అంటే మనం దేవుని సంతోషపెట్టాలి అంటే ఇంకా విశ్వాసం తప్ప వేరే మార్గం లేదు. కేవలం విశ్వాసం ద్వారానే మనం దేవుని సంతోషపెడతాం. నాకు విశ్వాస పరిమాణం ఎంతైతే ఉన్నదో అంతగా నేను దేవుని సంతోషపెట్టగలుగుతాను. కొంతమందికి కొద్దిగానే విశ్వాసం ఉంటుంది, అల్ప విశ్వాసం ఉంటుంది. ఆ అల్ప విశ్వాసం ఉన్నటువంటి వారు ఆ అల్పంగానే, చాలా స్వల్పముగానే దేవుని సంతోషపెట్టగలుగుతారు. సో ఈ విశ్వాసము మనం దేవుని సంతోషపెట్టడంలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే మానవాళి దేవుని సంతోషపెట్టడం అనేది అసాధ్యమైన కార్యం. ఎందుకు అంటే ఆదాము చేసినటువంటి పాపము బట్టి దేవునికి అలాగే మానవులకి మధ్యలో వైరం ఏర్పడిపోయింది. దేవునికి మానవులకి మధ్యలో ఎలాంటి ఈ సహవాసం అనేది లేకుండా అయిపోయింది. మనుష్యులు దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ప్రయాసపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో మనము తిరిగి మరలా దేవునితో సత్సంబంధం మనం కలిగి ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం కేవలం విశ్వాసము ద్వారాగానే అసాధ్యమైనటువంటి కార్యాలను మనం సుసాధ్యం చేయగలుగుతాం. ఒకప్పుడు చూడండి, ఆ ఏదెను తోటలోంచి బయటకు పంపివేయబడ్డ ఆదాముకి మరలా దేవునిని అందుకోవటం అనేది కష్టమైనటువంటి పని. ఎందుకంటే తన పాపము ఆ దేవునికి ఆయనకు మధ్యలో ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచింది. మన పాపమును బట్టి మనము దేవుని సంతోషపెట్టలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలోంచి మరలా మనం దేవుని సంతోషపెట్టగలిగేలా చేసేది ఏంటంటే క్రీస్తునందు మనం ఉంచే విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారాగా మనము దేవుని మనము సంతోషపెట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ విశ్వాసము ద్వారాగా హానోకు దేవునికి ఇష్టుడిగా మారిపోయాడు. దేవుడు హానోకును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఆనందించబడేలా మనం ఉండాలి అంటే మనలో ఆ విశ్వాస పరిమాణం అనేది ఎదుగుతూ ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే ఆయన ఎలా మనం సంతోషపెట్టగలుగుతాము అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును.
అదే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఆయన దాన్ని బట్టి ఆయన ప్లీజ్ చేయబడుతున్నాడు, అంటే సంతోషించబడుతున్నాడు అని చెప్పని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే ఆయన మా ఆజ్ఞను మనం వింటామో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తామో, అప్పుడు మనము దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటామంట. సో అది ఎట్లా సాధ్యమవుతుంది? కేవలం విశ్వాసం ద్వారాగా, ఆయన మాటను మనం విశ్వసించడం ద్వారాగా ఇది జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టడంలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే విశ్వాసం మాత్రమే. విశ్వాసం తప్ప వేరే ఏది లేదు. మనము ఎంత మంచి గాయకులు కానివ్వండి, ఎంత మంచి మ్యూజిషియన్స్ కానివ్వండి, మనము ఎంత ఎక్కువ దశంభాగం ఇవ్వనివ్వండి, లేకపోతే ఎంత దేవుని కోసం మనం ఏదో బయట ఆ కార్యాలు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పుకోనివ్వండి, మన ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి ఎంత మంచిగా మాట్లాడనివ్వండి, మనం ఎంత అందంగా తయారవనివ్వండి, ఇవన్నీ కూడా దేవుని సంతోషపెట్టవంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒకే ఒక్క ఆయుధము, ఒకే ఒక్క వస్తువు ఏంటి అంటే కేవలం విశ్వాసం మాత్రమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట కష్టం అని చెప్పున్నదా? అసాధ్యం. అసాధ్యం అంటే అది ఏ రకంగానూ కూడా జరిగే పని కాదు అని చెప్తున్నారు. పోనీ అక్కడ రైటర్ రాయొచ్చు, ఆయన ఆ గ్రంథకర్త రాయొచ్చు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట కొంచెం కష్టము, చాలా కష్టము, బహు కష్టం అని చెప్పని రాయొచ్చు. కానీ ఆ పదాలు ఏం వాడకుండా ఒకే ఒక్క పదంతో అక్కడ ముగించేస్తూ ఉన్నాడు. అది అసాధ్యం. ఇంకా ఎన్ని చెప్పండి మీరు, ఆ విశ్వాసానికి బదులు మీరు ఆ పక్కన వేరే తక్కడలో వేరేది ఇంకేమైనా పెట్టండి, కానీ ఆ విశ్వాసంతో సరిరాదు అని చెప్పని అక్కడ ఆయన వివరిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు కొన్ని మన జీవితాల్లో కొన్ని దినాలు విశ్వాసము లేని రోజులు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని సైతం మనం పక్కన పెట్టేసి విశ్వాసము లేకుండా మనం జీవించిన రోజులు ఉంటూ ఉంటాయి. అలాంటి రోజుల్లో మనం దేవుని ఏమాత్రం కూడా సంతోషపెట్టలేం, ఏమాత్రం కూడా మనం సంతోషపెట్టలేం. కాబట్టి మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎంత కఠినంగా కఠిన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసమును మనము విడిచిపెట్టకూడదు. ఒకవేళ మన ప్రాణము ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అక్కడ విశ్వాసాన్ని మనము వదులుకోకుండా మనం ఉండాలని చెప్పని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుని సంతోషపెట్టడం అనేది విశ్వాసం యొక్క సహజమైనటువంటి ఫలితం అంట. విశ్వాసం కలిగి ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితం సహజంగా ఏముంటుందంటే ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆటోమేటిక్గా సంతోషపడతాడంట, మన విశ్వాసాన్ని బట్టి. సో అక్కడ హానోకు దేవుని సంతోషపెట్టాడు. మనము దేవుని సంతోషపెట్టగలుగుతూ ఉన్నామా? అపోస్తలుడైన పౌలు యొక్క రచనలో కనుక మనం చూసినట్లయితే దేవుని సంతోషపెట్టడాన్ని గూర్చి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ వాక్య భాగాలను రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవచ్చు. ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు, 12వ అధ్యాయం 1-2 వచనాలు. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. కొలస్సీ 3:20, కొలస్సీ 3:20. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 5:10. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ అన్ని వచనాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని సంతోషపెట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం చూస్తూ ఉంటాం. ఒక వచనాన్ని చూద్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు
వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చూడండి, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో అంటే ఏది ఇష్టమైనదో దాన్ని పరిశీలించి ఏమంటుంది, దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. అంటే ఆయనకి ఇష్టమైనది ఏదైతే మనం చేస్తామో అప్పుడు మనం ఎలా ఉంటామంట, వెలుగు సంబంధుల వలె మనం ఉంటాం. వెలుగు సంబంధులు అంటే విశ్వాస వీరులుగా మనం ఉంటామన్నటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా అపోస్తలుడైన పౌలు కానీ అలాగే ఇంకా ఇతర గ్రంథకర్తలు కానీ దేవుని సంతోషపెట్టడం యొక్క ప్రాధాన్యతలను మనకు వివరిస్తూ ఉన్నాడు. ఇది ఒకానొక సమయంలో అసాధ్యమైన కార్యంగా ఉండేది మానవాళికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం ద్వారాగా, ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారాగా ఈరోజు మనము దేవునితో తిరిగి మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకుని ఆయనతో ఆ సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు గొప్ప మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు ప్రియులారా. సో హానోకు వలె మనము కూడా మన జీవితాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారాగా దేవుని మనము సంతోషపెట్టగలం. రెండవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసము ద్వారా మనము దేవునితో నడుస్తాం. విశ్వాసము ద్వారా మనము దేవునితో నడుస్తాం. ఒక వ్యక్తికి దేవునితో నడవటం అనేది, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి దేవునితో నడవటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అదే ఒక విశ్వాసికి దేవునితో నడవటం అనేది ఒక సాధారణమైనటువంటి పని. అర్థమైంది కదా వ్యత్యాసం? ఒక సాధారణ వ్యక్తికి దేవునితో నడవటం అనేది కష్టతరమైన పని. అదే ఒక విశ్వాసికి దేవునితో నడవటం అనేది సాధారణమైనటువంటి పని. అది అంటే తన రెగ్యులర్గా తన లైఫ్లో జరిగే పని. అది చూడండి, ఇక్కడ దేవునితో నడవటం, విశ్వాసము ద్వారా మనం దేవునితో నడుస్తాం. దేవునితో నడవటం అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వను సృష్టించాడు. ఆ తరువాత ఆయన ఏదైనా తోటలో సాయంకాలపు వేళ ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము దేవుడు కలిసి ఆదాము అక్కడ దేవునితో నడుస్తూ ఉండేవాడు. ఇక్కడ కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే, వారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో దేవుడు మానవులతో నడవలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. మరలా ఆ పరిస్థితి అనేది ఆగిపోయింది. ఒకప్పుడు ఆదాముతో దేవునితో ఆదాము నడుస్తూ ఆ ఏదైనా తోటలో వారు ఒక చక్కని సహవాసాన్ని వారు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే లోకంలోనికి పాపము ప్రవేశించిందో ఆ పాపాన్ని బట్టి ఆదాము మరలా దేవునితో నడిచేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. మరలా ఆ అవకాశం ఎక్కడ వచ్చింది అంటే, ఇక్కడ హానోకు కలిగి ఉన్నాడు. అక్కడ ఆగిపోయినటువంటి ఆ నడక దేవుడు మళ్ళీ ఎవరితో మొదలుపెట్టాడని, హానోకుతో మొదలుపెట్టాడు. హానోకు ఎప్పుడైతే దేవుని మాటలను విశ్వసించాడో, దేవుని మాటలను నమ్మి ఆ విశ్వాసాన్ని కనుపరిచాడో, అక్కడ ఏం చేశాడంటే దేవుడు తనతో నడవటం ప్రారంభించాడు. హానోకు దేవునితో నడవటం ప్రారంభించాడు. హానోకు దేవునితో నడుస్తున్నాడు. దేవుడు హానోకుతో వారు అనుదినము కూడా ఒక చక్కని సహవాసాన్ని వారు కలిగి ఉన్నారు. దేవునితో నడవటం అంటే అది చాలా శక్తితో కూడుకున్నటువంటి పని. అది అంతేకాకుండా కొన్ని త్యాగాలు చేయాలి. మన కోరికలను త్యాగం చేయాలి, మన ఇష్టాలను త్యాగం చేయాలి, మనకు కావలసినటువంటి అవసరాలని కొన్నిసార్లు మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి హానోకు ఎదురు కాలేదా? ఎన్నో ఎదురై ఉండవచ్చు. ఎన్ని సంవత్సరాలు నడిచాడండి హానోకు దేవునితో? 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఇక్కడ ఎవరన్నా 30 సంవత్సరాలు దేవునితో నడిచిన వారు ఉన్నారా? జస్ట్ దశంభాగం, అందులో 300 దశంభాగం. అంటే ఒకసారి ఆలోచన చేయండి, 300 సంవత్సరాలు దేవునితో నడవటం అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఆయన ఏదో దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన ఒక్కడిని సపరేట్గా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆయన ఒక్కడే దేవునితో కలిసి ఉండలేదని. ఆయన సోషల్ లైఫ్ అంతా కూడా నార్మల్గానే మనకులాగే ఉన్నది. ఈరోజు ఎలాంటి కరప్షన్ మనం ఎదుర్కొంటున్నామో అలాంటి కరప్షన్ ఆ రోజుల్లోనూ ఉన్నది, అలాంటి అవినీతి ఆ రోజుల్లో ఉన్నది. అంతేకాకుండా దేవుని భయం లేని పరిస్థితి ఆ రోజుల్లోనూ ఉన్నది.
అలాగే ఇమ్మోరాలిటీ, అనైతికత అనేది ఆ రోజుల్లో కూడా ఉన్నది. అంతేకాకుండా కొన్ని ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి కూడా ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. అప్పటికే దేవుడు ఆ లోకం భూమి మీద పాపం విస్తరించడాన్ని బట్టి ఆయన హృదయంలో సంతాపపడుతూ ఉన్నాడు, నేను మనుషులను ఎందుకు సృష్టించానని చెప్పని. అంటే ఒకసారి ఆలోచన చేయండి, అప్పుడు ఎంత కఠినమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నదో. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా హానోకు తన జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకుని ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపము చేయటం బట్టి పాపం లోకంలోకి ప్రవేశించిందో దేవునితో నడవటం అనేది ఒక అసాధ్యమైన కార్యం అయిపోయింది. కానీ విశ్వాసము ద్వారాగా హానోకు ఆ అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయటం మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అక్కడ పేతురు భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశం రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు మీ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఎంత జాగ్రత్తగా నడుచుకొనవలెను అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క రాకడకు అక్కడ సూచనగా అక్కడ ఈ విషయం చెప్పబడుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, మెతూషెల 969 సంవత్సరాలు బతికిన తర్వాత భూమి మీదకి తీర్పు రాబోతూ ఉన్నది. మరలా అంటే ఆ హానోకు జీవించినటువంటి ఆ జీవితాలు అంచె దినాలు లాంటివి అన్నమాట. ఆ రోజుల్లో ఆ ఫ్లడ్ వరద రాకముందు, ఆ తుఫాను రాకముందు అవి అంచె దినాలు. మనము ఈ అంచె దినాల్లో ఉన్నాం. ఈ యొక్క భూమి యొక్క అంచె దినాల్లో మనం ఉంటుండగా ఈ యొక్క పరిస్థితి హానోకు యొక్క పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే మనం ఇద్దరము కూడా ఒకే పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నాం. హానోకు అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాడు. ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం ఏమిటి అంటే, నీ కుమారుడు చనిపోయిన తర్వాత భూమి మీదకి తీర్పు రాబోతూ ఉన్నది. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్పి దేవుడు చెప్పాడు. సో ఆ మాట విని ఆయన తన విశ్వాసంలో ఎదగటం అనేది ప్రారంభించాడు. సో అలాంటి అంచె దినాల్లో అలాంటి ప్రవచనాలు, అలాంటి హెచ్చరికలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉంటుండగా దేవుడు అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు ఇస్తూ ఉన్నాడు. మనము మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవునితో నడవాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కనుక చూసినట్లయితే ఎప్పటి నుంచో చెప్తున్నాడు దేవుడు వస్తాడు అని చెప్పని, ఇంకా ఆయన వచ్చేది ఎప్పుడు, మేము వెళ్ళేది ఎప్పుడు అని చెప్పి అనుకుని వారికి నచ్చినటువంటి విధానాలు వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని భయం లేక, దేవుని యొక్క ఆ నియమాల్ని పాటించకుండా వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి క్రైస్తవులు ఈరోజు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఆ రోజు హానోకుకు వాగ్దానం చేశాడు, నీ కుమారుడు చనిపోయిన వెంటనే భూమి మీదకి ఈ వరద రాబోతుందని చెప్పన్నాడు, తుఫాన్ రాబోతుంది అన్నాడు. వచ్చిందా లేదా? మొత్తం వచ్చి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క మానవాళ్ళంతటినీ కూడా తుడిచిపెట్టి వెళ్ళిపోయింది నోవాహు కాలంలో. సో ఆ వాగ్దానం చేసిన దేవుడే మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంచె దినాల్లో ఆయన అవిశ్వాసులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా విశ్వాసము కలిగి హానోకు వలె దేవునితో మనం నడవాలి. దేవునితో మనం నడిచినప్పుడు తప్పకుండా ఆ యొక్క తీర్పు నుంచి మనము తప్పించుకుని మనం ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. సో ఇక్కడ హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. అయితే ఒక దైవజనుడు ఏమంటాడంటే, హానోకు తన స్థలం మారింది, తన ప్లేస్ మారింది, కానీ తన సహవాసం మారలేదంట. హానోకు తను నడుస్తూనే ఉన్నాడు,
తన ప్లేస్ మారింది, తన సహవాసం మారలేదు. అది భూమి మీద నడిచేవాడు ఇప్పుడు పరలోకంలో నడుస్తూ ఉన్నాడంట. ప్లేస్ మారింది, భూమి మీద కాదు పరలోకంలో. కానీ ఆయన కంపెనీ అయితే మారలేదు, ఆయన సహవాసం అయితే మారలేదు. దేవునితోనే తన సహవాసము, దేవునితోనే నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు ఇప్పుడు? పరలోకంలో నడుస్తూ ఉన్నాడు. 300 సంవత్సరాలు ఎక్కడ నడిచాడు? భూమి మీద నడిచాడు. కానీ ఇప్పుడు ఆయన తన నడకైతే మారలేదంట. తన నడక ఇంకా కంటిన్యూ అవుతుందంట, ఇంకా కొనసాగుతున్నదంట. దేవునిదో తన నడక అనేది కొనసాగుతుందని చెప్పనేసి అంటూ ఉంటున్నాడు. సో మన యొక్క నడక కూడా దేవునితో కొనసాగుతూ ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇందాక చెప్పినట్టుగా చాలామంది క్రైస్తవులు అనే ట్యాగ్ పెట్టుకుంటాం, ట్యాగ్ లైన్ ఉంటుంది, పేరు ఉంటుంది, టైటిల్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవునితో నడవాలని చెప్పి అనుకుంటాము, కానీ దయ్యం చేతులు పట్టుకుంటాం, సాతాను చేతులు పట్టుకుంటాం. సాతాను చేతులు పట్టుకుని మనం దేవునితో నడవటం అనేది అసాధ్యం. అది ఎంత మాత్రము కూడా పాసిబుల్ కాదు. దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేస్తాడు, కానీ మనం సాతాను చేతులను వదిలేయాలి. అవి వదలకపోతే అది ఇంకా మన జీవితంలో అసాధ్యంగానే మిగిలిపోతూ ఉంటుంది. మనం దేవునితో నడవాలి అంటే ఆ సాతాను చేతుల్ని మనం విడిచిపెట్టాలి. సాతాను క్రియలు మనలోంచి మనం విడిచిపెట్టినప్పుడే దేవునితో నడవగలుగుతాం. మనం దేవునితో నడవలేకపోతే, మనం దేవునితో మన యొక్క సహవాసం మనం కలిగి ఉండకపోతే మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఏమాత్రం కూడా చూడలేం. మన యొక్క ఆత్మీయ స్థితి ఎదుగుదల ఎట్లా కొలవబడుతుంది అంటే మన నడక దేవునితో ఏ విధంగా ఉన్న దాన్ని బట్టే మనం కొలవగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటే మనందరం కూడా ఆలోచన చేయాలి. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేవునితో నడవగలం. కేవలం విశ్వాసం ఉంటేనే మనం దేవునితో నడవగలుగుతాం. ఆ విశ్వాసము ద్వారాగానే 300 సంవత్సరాలు ఆయన 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు అనగానే చాలా పెద్ద సంఖ్య, అది బిగ్ నెంబర్ కదా 300 సంవత్సరాలు. అంత 300 సంవత్సరాల పాటు ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు. కేవలం దేవుడు చెప్పిన ఒక్క మాటను బట్టి. దేవుడు ఏం చెప్పాడు? ఒక్క మాట, తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆ మెతుషెలా అనే పేరుకు అర్థాన్ని అక్కడ దేవుడు వివరించాడు, అంతే. ఆ వివరణను బట్టి ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. ఆయన యొక్క అలవాట్లు మారిపోయాయి, ఆయన యొక్క పరిస్థితులు మారిపోయింది. పూర్తిగా ఆయన దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా, దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఆయన తన నడకను ప్రారంభిస్తూ ఉంటున్నాడు. సో ఈ ఉదయకాల సమయంలో మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మన కోసము, మన భవిష్యత్తు కోసము దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుని వైపు మనం చేతులు చాచి విశ్వాసముతో ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలను సుసాధ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే మనం విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారాగా, దేవుని యొక్క వాక్యమందు మనం విశ్వాసం ఉంచడం ద్వారాగా, ఆయన వాక్యము అనుదినము మనం ధ్యానించడం ద్వారాగా మనము విశ్వాసాన్ని మనం ఇంకను పెంపొందించుకోగలుగుతాం. ఆయనతో మన యొక్క నడక మన జీవితాంతం వరకు, జీవితం తర్వాత కూడా మనం ఆయనతో నడవటానికి ఆస్కారం ఉంటుంది. మూడవదిగా, చివరిగా మనము హానోకు జీవితంలోంచి నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, విశ్వాసము ద్వారా మనము మరణాన్ని కూడా తప్పించుకోగలం. విశ్వాసము ద్వారా మనం మరణాన్ని కూడా తప్పించుకోగలం. చాల్మర్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన చెప్పేది ఏంటంటే, మనుష్యులు ఈ భూమి మీద నుంచి, ఈ ప్రపంచంలోంచి
రెండు రకాలుగా తీసుకొని పోబడతారంట. ఈ లోకంలోంచి రెండు రకాలుగా తీసుకెళ్ళబోబడతారంట. ఒకటేంటంటే ద గోల్డెన్ బ్రిడ్జ్, బంగారు వంతెన. ఈ బంగారు వంతెన అనేది ఏంటంటే చాలా కొద్ది మంది మాత్రమే ఈ బంగారు వంతెన దాటుకుని వెళ్తారంట. వాళ్ళు ఎవరంటే హానోకు, ఏలియా, అలాగే యేసు ప్రభు వారు మరలా రాబోయినప్పుడు ఎత్తబడే వాళ్ళు ఉంటారు కదా, వారు అలాంటి వారు కొద్ది మంది మాత్రమే ఈ బంగారపు వంతెన నుంచి దాటుకుంటూ వెళ్తారంట. ఇంకా మెజారిటీ ఎక్కువ మంది ద డార్క్ టనల్, అంటే చీకటి స్వరంగం అనేటువంటి మరణం అనే చీకటి స్వరంగంలోంచి చాలామంది వెళ్తూ ఉంటారంట. అంటే మనము ఈ లోకంలోంచి కొనిపోబడటానికి ఉన్న మార్గాలు రెండే. ఒకటి మరణము, రెండోది ఆ బంగారు వంతెన, హానోకు వెళ్ళినటువంటి బంగారు వంతెన. సో ఇక్కడ మనము ఎలా వెళ్ళినప్పటికీ దేవుని బిడ్డలుగా మరణము గుండా వెళ్ళినా, లేదా హానోకు వలె ఆ యొక్క బంగారు వంతెన దాటుకుని వెళ్ళినా కూడా మనం చేరేది ఎక్కడికి అంటే మహిమ ప్రవేశం మనం చేస్తాము, దేవుని యొద్దకు మనం చేరుకుంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం మరణాన్ని ఎలా తప్పించుకోగలము, మరణాన్ని ఎలా తప్పించుకోగలము అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే రెండు విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈ యొక్క విషయము, ఈ యొక్క సంఘటన హానోకు ఎప్పుడైతే దేవుని చేత కొనిపోబడ్డాడో ఇది మనకేం నేర్పిస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, క్రీస్తుని నమ్మకముగా వెంబడిస్తున్నటువంటి బిడ్డలు ఆయన రెండవ రాకడలో ఎత్తబడతారు అనేటువంటి సూచనను దేవుడు ఆది కాలంలోనే హానోకు ద్వారాగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు జరగబోయేది ఇది? నా జీవితంలో జరుగుతలేదో నాకైతే తెలియదు, మీ జీవితంలో జరుగుతలేదో తెలీదు, కానీ జరగబోతుంది. అది క్రీస్తు రెండవసారి రాబోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు, విశ్వాసముగా నమ్మకంతో కనిపెడుతున్నటువంటి వారు ఎత్తబడేటువంటి ఆ పరిస్థితిని అనాది కాలంలోనే, ఈ భూమి పుట్టిన ఆ ప్రారంభ తొలినాళ్ళలోనే దేవుడు ఒక సూచన మనకి ఇచ్చేశాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం వారు ఈ విధంగా ఎత్తబడతారు. దేవుడు తనకు నచ్చినట్లయితే వాళ్ళకి మరణాన్ని కూడా లేకుండా ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడనేటువంటి విషయాన్ని అక్కడ హానోకు ద్వారాగా చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే మరణం అనేది శారీరక మరణాన్ని గురించి అక్కడ మాట్లాడటం లేదు. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే రెండవ మరణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం విశ్వాసాన్ని బట్టి మనం ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోగలం. ఈరోజు అన్యులు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు చనిపోతూ ఉన్నారు, దేవుని ఎరిగిన బిడ్డలము చనిపోతూ ఉన్నాం. కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు రెండవ మరణం ఉన్నది. వారికి అది నరక ప్రవేశం. వారు పరలోకానికి అయితే చేరలేరు, కానీ నరకానికి చేరుకుంటారని మన బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఆ రెండవ మరణము తప్పించబడుతూ ఉన్నది. మన ఆత్మలకు మరణము లేకుండా నిత్య జీవాన్ని మనము పొందుకోగలం. అది ఎలాగంటే విశ్వాసము ద్వారా మాత్రమే. సో కేవలం మనకు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారాగా మనము ఆ యొక్క మరణాన్ని మనం తప్పించుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకుంటామని చెప్పి అనేక సార్లు మనం ఈ మాటను వింటాం. ఆయన్ని పొందుకోవటమే మనకు నిత్య జీవం అని చెప్పి మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క ఆత్మకు ఇక మరణం అనేదే ఉండదు. ఆ మరణాన్ని కూడా మనం విశ్వాసం ద్వారాగా తప్పించుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది ఆ మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక మంది ఆ మరణాన్ని పొందుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆత్మ నిత్యత్వం కూడా వారి యొక్క ఆత్మ ఆ నరకంలో బాధను అనుభవిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసము కలిగినటువంటి వారి కోసం, వారి విశ్వాసం ద్వారా వారు పొందుకునేటువంటి ఆ బహుమానం ఏంటంటే వారి యొక్క ఆత్మ నిత్యము జీవించబోతూ ఉన్నది.
వారి యొక్క ఆత్మ నిత్యము జీవించబోతూ ఉంటున్నది. ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. హానోకు విశ్వాసము ద్వారాగా క్రీస్తు 2వ రాకడలో జరిగేటువంటి కార్యాన్ని ఆయన ముందుగానే మనకు ఒక సూచనగా చూపించాడు. అలాగే మన యొక్క ఆత్మలకు విశ్వాసమును బట్టి మన ఆత్మకు మరణం లేదన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము ద్వారాగానే ఇది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మన యొక్క ఆత్మ నిత్యము దేవుని యొక్క సన్నిధిలో మనశ్శాంతిగా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి ఒకే ఒక్క మార్గము క్రీస్తు. మనం క్రీస్తుని అంగీకరించడం ద్వారా మాత్రమే మనము ఆ 2వ మరణాన్ని తప్పించుకోగలుగుతాం. ఆ 2వ మరణం ఎలా తప్పించబడుతుంది? క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయనే దేవుడని మనం నమ్మాలి. ఆయన యందు మన విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లోనూ తొనగకుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కదల్చబడకుండగా మనం ఉన్నప్పుడు మనము ఆ 2వ మరణాన్ని సైతం మనం తప్పించుకుని నిత్యము దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ సంతోషంగా మనము నిత్యత్వం మనం జీవించబోతూ ఉంటున్నాం. నిత్యత్వము మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషించబోతూ ఉన్నాం. మార్టిన్ లూథర్ ఒక గొప్ప దైవజనుడు, ఆ రిఫర్మేషన్ని ప్రారంభించినటువంటి రిఫర్మేషన్లో ప్రొటెస్టెంట్ మూవ్మెంట్లో తన వంతు పాత్రను పోషించినటువంటి మార్టిన్ లూథర్ దైవజనుడు ఆయన చివరి మాటలు, తన మరణ పడక మీద ఉండగా ఆయన చివరిగా పలుకుతున్న మాటలు, దేవుని ద్వారాగానే మన దేవుని నుంచే మనకు రక్షణ వస్తూ ఉన్నది. మన దేవుని నుంచే మనకు రక్షణ వస్తుంది. దేవుని ద్వారాగానే మనం మరణాన్ని తప్పించబడతాం. దేవుని ద్వారాగానే మనము మరణం నుంచి తప్పించబడతామని చెప్పని చాలా గొప్ప మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఇంకొక జాన్ నాక్స్ అనేటువంటి దైవజనుడు అంటాడు, క్రీస్తునందు జీవించండి, క్రీస్తునందు జీవించండి. ఈ శరీరం మాత్రమే మరణం గురించి భయపడాలి. ఈ శరీరం మాత్రమే మరణం గురించి భయపడాలి, కానీ మన యొక్క జీవితం ఎప్పుడూ కూడా క్రీస్తునందే మనం ఉండాలంట. క్రీస్తునందే మనం ఉండాలని చెప్పనేసి చెప్తూ ఉంటున్నాడు. ప్రియ సంగమ, ఉదయకాల సమయంలో హానోకు మనం చూసినట్లయితే ఆయన మరణము ఆయన జీవితంలో ఇప్పటికీ సంభవించలేదు. ఆయన దేవునితో నడుస్తూ 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 ఆయన దేవుడు తనని కొనిపోయాడు. ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇది జస్ట్ ఒక ఊహ మాత్రమే, నిజమైనది కాదు, కానీ జస్ట్ కల్పితమైనటువంటి కథ అది. రోజు దేవుడు పరలోకంలోంచి హానోకు దగ్గరకు వచ్చేవారంట. హానోకు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడొక పొలంలో కలుసుకునేవారంట. వాళ్ళిద్దరికీ ఆ కలుసుకునేటువంటి స్థలం ఇద్దరికి బాగా తెలుసు. సో ఆ స్థలానికి వచ్చి అక్కడ కలుసుకునేవాడిని. అక్కడ కలుసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేవారంట. దేవుడు హానోకు మాట్లాడుకుంటేవారంట. ఒకరి భుజం మీద ఒకరు చేసుకుని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. అంటే మనం మాట్లాడుకుంటూ ఎలా మాట్లాడుకుంటూ వెళ్తామో అలాగే దేవుడు హానోకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. అలా నడుచుకుంటూ వెళ్తాము, మళ్ళీ సాయంత్రం అవగానే మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేయటము, అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వెళ్ళిపోవటము, హానోకు మరలా ఇంటికి వెళ్ళిపోవటము జరుగుతూ ఉండేదంట. అలాగా చాలా రోజులు నడిచిన తర్వాత ఒకరోజు దేవుడు హానోకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ తనివి తీరా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ చాలా దూరం వెళ్ళిపోయారంట. ఎంత దూరం అంటే మళ్ళీ తిరిగి వెనక్కి చూస్తే ఎంత చూసినా కానీ తరగట్లేదంట. తిరిగి రావాలని చెప్పానంటే ఇంకా భూమి చివర అంచుల వరకు వెళ్ళిపోయారంట. అంచుల వరకు వెళ్ళిపోయాక చీకటి కూడా పడిపోతుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, అయ్యో హానోకు, మనం చాలా దూరం వచ్చేసాం, మాటల్లో పడిపోయి మనకి టైం తెలియలేదు, సమయం తెలియలేదు, చాలా దూరం కూడా వచ్చేసాము, ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామని చెప్పనేసి దేవుడు హానోకుని అడుగుతున్నాడంట. హానోకు ఏం సమాధానం చెప్పలేదంట. అలా చూస్తూ ఉండగా మరలా దేవుడు అన్నంట, సరే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నా కూడా నీకు కష్టమే అవుతుంది, చాలా పొద్దుపోయింది, సో కాబట్టి నాతో పాటు వచ్చేయని చెప్పనేసి ఆయన్ని తనతో పాటు తన స్థలానికి తీసుకెళ్ళిపోయిందంట. ఎక్కడికి? పరలోకానికి. సో ఆ విధంగా దేవుడు హానోకుని కొనిపోయానని చెప్పనేసి ఆయన ఒక కల్పితమైనటువంటి ఒక కథ, అంటే మనకు అర్థం అవడానికి కోసమని చెప్పనేసి కథను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే
ఆ విశ్వాసంలో దేవునితో అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉంటే ఆ సమయం అనేది మనం ఏమాత్రం కూడా గ్రహించలేము. దేవునితో ఆ సమయం గడిపినప్పుడు నేను 10 నిమిషాలే ప్రార్థన చేస్తాను. చూడండి, మనము విశ్వాసంలో ప్రారంభించిన తొలి దినాల్లో మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీరు అనుకున్న సమయం కన్నా దాటి ఎంతో సమయం ఎక్కువైపోతూ ఉంటుంది. గమనించారు అది ఎప్పుడైనా? ఎస్, నాకు చాలాసార్లు అయింది అలాంటి పరిస్థితి. అనుకునేవాడిని, అంటే వచ్చినప్పుడు ఒక గంట సేపు ప్రార్థించాలని చెప్పని పెట్టుకుని అట్లా ఉండి ప్రార్థన చేయటం, అది గంటన్నర, ఒకసారి 2 గంటలు కూడా జరిగింది. అంటే అలాంటి సహవాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ సమయాన్ని కూడా మనము గుర్తించలేం. ఇక్కడ హానోకు దేవునికి మధ్యలో అట్లాంటి సహవాసం ఉంది కాబట్టే వారు అలాంటి నడకను వారు కలిగి ఉన్నారని చెప్పనేసి అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సంగమా, హానోకు మరణాన్ని తప్పించుకోగలిగాడు. మనము కూడా క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడాలి. ఆ మరణాన్ని మనం తప్పించుకునేటువంటి మనకున్న అవకాశం ఏంటి అంటే అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. ఇందాక నేను చెప్పాను, విశ్వాసాన్ని బట్టి హేబేలు చంపబడ్డాడు. బికాజ్ తనకి విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం వల్ల తనను చంపేశాడు. ఒక ఘోరమైనటువంటి ఆయన మరణాన్ని పొందుకున్నాడు. కానీ ఇక్కడ హానోకును చూస్తే విశ్వాసాన్ని బట్టి మరణాన్ని తప్పించబడ్డాడు. ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని చూడండి. సో అంటే దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను విశ్వాసం కలిగి ఉంటాను, నాకు హానోకులాగా మరణం లేకుండా నాకు కావాలంటే సాధ్యం కాదు. కానీ మనకు ఇంకొక నిశ్చయత ఏమిటి అంటే ఒకవేళ మనం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటాడు, మనము కోరుకుంటాం. ఒకవేళ విడువబడినప్పటికీ మనము అంతము వరకు విశ్వాసంతో మనం నిలబడినట్లయితే 2వ మరణాన్ని మనం తప్పించుకుంటాం. హల్లెలూయా. ఆ 2వ మరణాన్ని మనం తప్పించుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసం అనే పదము మనం అనుదిన జీవితంలో మనం మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు చులకనగా చూస్తూ ఉంటాం, దానికి అంత ప్రాధాన్యతను కూడా ఇవ్వం. కానీ ఆ విశ్వాసమే అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేస్తూ ఉంటుంది. ఆ విశ్వాసమును బట్టే హానోకు మరణాన్ని తప్పించుకోగలిగాడు. ఏమో ఒకవేళ హానోకు వలె మనము కూడా విశ్వాసాన్ని బట్టి ఎత్తబడతామేమో. ఆ తీర్పు భూమి మీదకి తీర్పు రాకుండగానే మనము ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడే గుంపులో మనం ఉంటామేమో. ఆ విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలోంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే విశ్వాసము ద్వారానే అసాధ్యమైన విషయాలు సాధ్యమవుతాయి. విశ్వాసము ద్వారానే అసాధ్యమైన విషయాలు సాధ్యమవుతాయి. కేవలం విశ్వాసం ద్వారాగానే హానోకు పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవునితో నడిచాడు, దేవుని యొద్దకు చేరుకున్నాడు. ఆయన మనందరికి ఒక మాదిరిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అసాధ్యాలకు దేవుడైన మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. ఆయన చేయగలిగింది ఏంటి అంటే మన జీవితంలో అసాధ్యం అనుకున్న ప్రతిదాన్ని కూడా ఆయన చేయ సమర్థుడు. అది జరగాలి అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. హానోకు తన జీవితంలో అత్యున్నతమైన విశ్వాసాన్ని కనబరిచాడు కాబట్టి అసాధ్యమైన కార్యాలు ఆయన జీవితంలో సుసాధ్యమయ్యాయి. ఎంతో కఠినమైన పరిస్థితులు ఆ రోజుల్లోనే ఎదుర్కొన్నాడు. దేవుడు సంతాపపడ్డాడు, నేను ఎందుకు మానవుని సృష్టించానా అని చెప్పని. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో తన జీవితాన్ని జీవిస్తున్నటువంటి హానోకు దేవుని సంతోషపెట్టే జీవితాన్ని ఆయన జీవించాడు, దేవునితో నడిచేటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టే ఆయన మరణాన్ని సైతం తప్పించుకోగలిగాడు. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఏ పరిమాణంలో ఉంటూ ఉన్నది? మనము ఏ విషయాల్లో మనం దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతూ ఉన్నాం? దేవుడు మీ జీవితంలో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయగలడు, కేవలం మన ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే.
మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన జీవితాల్లో మనము చూడలేమనుకున్నటువంటి గొప్ప కార్యాలను, ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. కేవలం విశ్వాసం మనం ఆయన మీద ఉంచడం ద్వారాగా. హానోకు వలె ఆయన 300 సంవత్సరాల పాటు ఒక కఠినమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ కూడా ఆయన విశ్వాసాన్ని కనుపరుచుకోగలిగాడు. మనము మన విశ్వాసాన్ని కాపాడుకోగలమా? 300 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. అది చాలా గొప్ప కార్యం. అది 300 సంవత్సరాల పాటు తన విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది. మనము ఎన్ని సంవత్సరాల పాటు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం? ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. ప్రభువా, మాకు తగినంత విశ్వాసాన్ని దయచేయండి. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి కఠిన పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పటికీ, ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితిని తట్టుకోగల విశ్వాసాన్ని నాకు దయచేయండి అని చెప్పి మనం దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు విశ్వాసం ఇవ్వటమే కాదు, కానీ ఆ విశ్వాసం ద్వారాగా అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేయబోతూ ఉన్నాడు. దయచేసి లేచి నిలబడదాం. ఈ సమయంలో లేచి నిలబడి అందరం కొద్దిసేపు ప్రార్థనలో ప్రభుని అడుగుతాం. ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని మేము కోల్పోకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ విశ్వాసాన్ని మేము విడిచిపెట్టకుండా మేము అంతము వరకు విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి అని చెప్పి ప్రభుని అడుగుతాం. యేసు ప్రభువారు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో నేను విశ్వాసం కనుగొందునా అని చెప్పి అంటూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి కఠిన దినాలు రాబోతూ ఉన్నాయి. విశ్వాసము కోల్పోయేటువంటి దినాలు రాబోతూ ఉంటుండగా హానోకు మనకు ఒక మంచి ఉదాహరణగా ఉంటూ ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉండటానికి ఒక గొప్ప మాదిరిగా ఉంటూ ఉన్నాడు. దేవునితో నడిచేటువంటి అనుభవానికి ఆయన మంచి మాదిరిగా ఉంటూ ఉన్నాడు. అలాగే దేవునితో ఆయన మరణాన్ని సైతం విడిచిపెట్టి ఆయన కొనుపోబడినటువంటి వ్యక్తిగా ఉండి మనకు గొప్ప సవాలుని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో మనం జీవిస్తూ ఉండగా ఎంతో అవినీతి, ఎంతో అక్రమము, ఎంతో పాపము విస్తరిస్తూ ఉంటుండగా ఈ కడవరి దినాల్లో ప్రభు అంటూ ఉన్నాడు, ఈ అంచె దినాల్లో నేను విశ్వాసము కనుగొందునా అని చెప్పాను. ప్రియులారా, మనం విశ్వాసం కోల్పోయే పరిస్థితులు రాబోతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని సైతం మనం పక్కన పెట్టి దేవుని సైతం మనం దూరం చేసుకునేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కానీ మనమైతే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో కదల్చబడిన వారును స్థిరులుగా మనం ఉండాలని చెప్పని విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే మనం చూస్తూ మనం యొక్క విశ్వాసం పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసము కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా, సాతాను నాపై ఎన్ని కుయుక్తులు ప్రయోగించినప్పటికీ కూడా, ఆకలితో అలమటించిన, అనారోగ్యంతో బాధపడిన, ఆనాడు ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ యోబు ఏ విధంగా అయితే విశ్వాసం కనపరిచాడో అలాంటి విశ్వాసాన్ని నేను కనపరచాలి ప్రభువా. ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసం నేను కనపరచాలి ప్రభువా. హానోకుకు కలిగినటువంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి ప్రభువా అంటే ప్రభువుని మనం అడుగుదాం. ప్రభువా, నాకు అట్టి విశ్వాసంలో బలపరచండి ప్రభువా. నన్ను విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రతి ఒక్క క్రియను లయపరచండి ప్రభువా అని చెప్పి ప్రభుని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిద్దాం. కొద్దిసేపు మనం ప్రార్థన చేసి ప్రభుని వేడుకుందాం. ప్రభువా, నాలో విశ్వాసాన్ని పెట్టండి ప్రభువా. ఇంకను నూతనమైన విశ్వాసముతో నూతనమైన కార్యాలు నా జీవితంలో చూడాలి ప్రభువా. అసాధ్యం అనుకున్న కార్యాలు విశ్వాసము ద్వారా నేను సాధించడానికి సహాయం చేయండి ప్రభువా.
అసాధ్యము, ఇవి కావు అనుకున్నవన్నీ కూడా ప్రభువా అవి జరగటానికి మీరే కృప చూపించండి ప్రభు అని చెప్పి ప్రభువుని అడుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యంతో నన్ను మమ్మను ప్రభువా నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, హానోకు విశ్వాసము ద్వారాగా నిన్ను సంతోషపరిచాడు. ఆయన విశ్వాసము ద్వారా